అందరికీ నమస్కారం. బంగారు కథలకి స్వాగతం. ఈరోజు అబద్ధం చెప్పని రామన్న అనే కథ వినేద్దామండి. రామంతపురంలో రామన్న అనే వ్యక్తి ఉండేవాడు. విద్యావంతుడైన అతను పొరపాటును కూడా అబద్ధం చెప్పడని బాగా పేరు. అతడి గురించి రాజుకు కూడా తెలిసింది. నిజమా, ఎప్పుడు అబద్ధం చెప్పలేదా అని మంత్రిని అడిగితే, అవును మహారాజా, నేను విన్నాను, ఏం మాట్లాడినా ఆలోచించి మాట్లాడతాడట అని బదులిచ్చాడు మంత్రి. అది ఎలా సాధ్యం? అవన్నీ ఓసారి మన కోటకు తీసుకురండి అని మంత్రులతో చెప్పాడు రాజు. భటులు వెళ్ళి రామన్నని తీసుకువచ్చారు. మీరు అస్సలు అబద్ధాలే చెప్పరట అని అడిగాడు రాజు. అందరూ నా గురించి అలా చెబుతూ ఉంటారు మహారాజా అని బదులిచ్చాడు రామన్న. సరే, అయితే మీరిప్పుడు వెళ్ళి ఉదయాన్నే రండి అని చెప్పాడు రాజు. తనకు రాజు ఏదో పరీక్ష పెట్టబోతున్నట్టు అర్థమైంది రామన్నకి. ఉదయాన్నే కోటకు వచ్చాడు రామన్న. అప్పటికి రాజు తన గుర్రంతో సిద్ధంగా ఉన్నాడు. నేను వేటకు వెళ్తున్నాను, సాయంత్రానికి అడవివరం చేరుకుంటాను. నువ్వు వెళ్ళి అక్కడ మన పరివారాన్ని బసకు ఏర్పాట్లు చేయమని చెప్పు అని అన్నాడు రాజు. సరేనంటూ అక్కడి నుండి బయలుదేరాడు రామన్న. అతడు అలా వెళ్ళగానే, గుర్రాన్ని లోపల కట్టేయండి, నేను ఈరోజు వెళ్ళను, రేపు వెళ్తాను, నేను వస్తానని వాళ్ళకి చెప్పే మాట అబద్ధమవుతుంది అని కోటలోనే ఉండిపోయాడు రాజు. రామన్న అడవివరం కోటను చేరుకొని, రాజుగారు నన్ను పంపారు, ఆయన ఈరోజు రాత్రికి ఇక్కడికి రావచ్చు అని అక్కడి వారికి చెప్పాడు. రాజుగారు వస్తారా? రారా, స్పష్టంగా చెప్పండి అడిగాడు ఆ వ్యక్తి. నేను ఖచ్చితంగా చెప్పలేను, ఎందుకంటే నేను వచ్చేసాక ఆయన తన ఆలోచనను మార్చుకుని అక్కడే ఉండిపోయి రేపు వద్దామనుకోవచ్చు. బయలుదేరిన మధ్యలో ఏదైనా ఆటంకం ఎదురై ప్రయాణం ఆగిపోవచ్చు. ఏం చెప్పగలం అని బదులిచ్చాడు రామన్న. రాజు మర్నాడు అడవివరం వచ్చి, నిన్న నేను వస్తానని చెప్పాడు కదా రామన్న అని అక్కడ వాళ్ళని అడిగాడు. లేదు మహారాజా, మీరు వస్తే రావచ్చు, లేకపోతే లేదు అని మాత్రమే చెప్పాడు అని చెప్పాడు ఆ వ్యక్తి. దాంతో రామన్న తెలివిని మెచ్చుకొని అతడికి మంచి విందుతో పాటు బోలెడన్ని కానుకలు ఇచ్చాడు రాజు.